కోడలు అనామిక, అత్త సురేఖ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. ఒకరోజు అత్తయ్య అనామికతో ఇలా అంటుంది. ఓసే అనామిక, నీతో గొడవ పడి పడి నా గొంతు నొప్పి పడుతుంది. రోజు సాయంత్రం అయ్యేసరికి తలనొప్పి పడుతుంది. ఏం చేయమంటావు, నువ్వే చెప్పు. తలనొప్పి పుడితే తల ఒత్తుతాను, గొంతు నొప్పి పుడితే గొంతు పిసుకుతాను. దెబ్బకి ఏ రోగం లేకుండానే పుట్టుక్కుమని ఒక్కసారి పైకి పోతారు. అనామిక అలా అనేసరికి ఆ మాటకి అత్తయ్యకి కోపం వస్తుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ ఒక కర్రను తీసుకొని ఆమె తలపై బలంగా కొడుతోంది. ఆ దెబ్బకి అనామిక చాలా పెద్దగా అరిచి కింద పడిపోతోంది. అది చూసిన అత్తయ్య చాలా కంగారు పడుతోంది. ఓసే అనామిక, బతికే ఉన్నావా? భగవంతుడా, నేనేదో పొరపాట్లు అలా చేశాను, దయచేసి ఏం కాకుండా చూడు అంటూ చాలా భయపడుతూ అనామికని లేపడానికి ప్రయత్నం చేస్తోంది. అనామిక లేచి కూర్చుంటుంది. అమ్మా అనామిక, నీకేం కాలేదు కదా? ఓసే, ఎవరే నువ్వు నా హాస్పిటల్కి వచ్చు? పిచ్చిదానివా? ఇది పిచ్చి హాస్పిటల్, మర్యాదగా బయటికెళ్ళు. కొంపదీసి నువ్వు కూడా పిచ్చిదానివా ఏంటి అని అనామిక అడుగుతుంది. ఓసే అనామిక, నీకేమైందే? కొంపదీసి నేను కొట్టిన దెబ్బకి మతిగాని పోయిందా అనుకుంటూ అత్తయ్య అనామికను చూసి ఆశ్చర్యపోతుంది. ఓసే, ఎవరికే పిచ్చి? నీకు పిచ్చి, మీ అమ్మకి పిచ్చి, మీ నాన్నకి పిచ్చి, మీ ఆయనకు కూడా పిచ్చి, మీ అందరికీ పిచ్చి. నన్నే పిచ్చిదాన్ని అంటావా అంటూ అనామిక అక్కడే ఉన్న కర్రను తీసుకుని ఆమె వెంట పడుతోంది. అత్తయ్య పరుగులు తీస్తూ ఇల్లు మొత్తం తిరుగుతుంది. ఆ తర్వాత అనామిక అలసిపోయి ఒక చోట కూర్చుంటుంది. ఓసే, నీకిలా పిచ్చి పడితే నీ మొగుడికి నా భర్తకి ఏం సమాధానం చెప్పాలే? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలిరా బాబు అనుకుంటూ ఉండగా అనామిక భర్త ఇంటికొస్తాడు. అనామిక, ఎక్కడున్నావు? ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకొనిరా అంటూ అతను పిలుస్తాడు. అనామిక ఆ మాటలు వింటుంది. నువ్వెవడ్రా నా హాస్పిటల్కి వచ్చి కాఫీ టీ అడుగుతున్నావు? ఇది హాస్పిటల్ రా, హోటల్ కాదు, వెళ్ళు బయటికి అని అనామిక అంటుంది. ఆ మాటలకి భర్త చాలా ఆశ్చర్యపోతాడు. అమ్మా, ఏమైంది అనామిక్కి? ఈరోజు చాలా వింతగా మాట్లాడుతోంది. అందుకు వాళ్ళమ్మ ఏమీ సమాధానం చెప్పకుండా అలా నిలబడుతోంది. అమ్మా, ఏంటి? సమాధానం చెప్పు. ఏమైంది దీనికి? నిజం చెప్తావు లేదా? అప్పుడు ఆమె కొడుక్కి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తోంది. ఇక అది విన్న అతను వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు. అమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పానే ఊరికే చీటికి మాటికి గొడవలు పెట్టుకోవద్దని? ఇప్పుడు చూడేం జరిగిందో. ఇప్పుడు నా భార్య మళ్ళీ మామూలు స్థితికి రావాలంటే ఏం చెయ్యాలి? ఎన్ని హాస్పిటల్లో చుట్టూ తిరగాలి చెప్పు. అతను ఇలా మాట్లాడుతూ ఉండగానే అనామిక మళ్ళీ అతన్ని తిడుతోంది. రేయ్ పిచ్చివాడా, ఒక పక్క నేను చెప్తున్నానా, ఇదేరా హాస్పిటల్ లేదవా? ఒక్క మాట కూడా వినపడదా? చెవిటి వాడవా ఏంటి అంటూ అతన్ని తిట్టడం మొదలు పెడుతోంది అనామిక. ఆ తర్వాత ఒక కర్ర తీసుకొని వాళ్ళిద్దరినీ ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం మొదలు పెడుతోంది. అమ్మా, ఎంత పని చేసావే, ఇది మన వెంట పడుతుంది కొట్టడానికి అంటూ వాళ్ళిద్దరూ పరుగులు తీస్తూ ఒక గదిలోకి వెళ్ళి తలుపులేసుకుంటారు. బయట ఉన్న అనామిక వాళ్ళిద్దరినీ ఇలా తిడుతూ ఉంటుంది. ఒరేయ్, మర్యాదగా తలుపు తీయరా, మీ ఇద్దరిని చంపేస్తాను. మర్యాదగా నా హాస్పిటల్ నుంచి బయటికెళ్ళండి. లోపల ఉన్న వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఓరే, నేను కావాలని చేయలేదురా, ఏదో అలా అనుకోకుండా జరిగిపోయింది. ఇదేమో పిచ్చి దానిలాగా మరి మన ప్రాణాలు తీస్తుంది. అమ్మా, ఏదేమైనా నువ్వే తప్పు చేసావమ్మా అంటూ వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి వాళ్ళ మామయ్య వస్తాడు. మామయ్య అనామికను చూస్తాడు. అమ్మాయి అనామిక, ఏం చేస్తున్నావు? మీ అత్త మీ ఆయన ఎక్కడికి వెళ్ళారు? కనిపించట్లేదు. ఇక అనామిక వాళ్ళ మామయ్య దగ్గరికి వస్తోంది. మావయ్య, అత్త నన్ను తల మీద బలంగా కొట్టింది. ఆమెకి బుద్ధి రావడం కోసమే ఇలా పిచ్చిదానిలా చేస్తున్నాను. ఇక మీదటైనా నన్ను తిట్టకుండా ఉంటుంది. మిమ్మల్ని ఒక దెబ్బ కొడతాను, ఏమనుకోవద్దు మావయ్య. అవునా, మంచి ఉపాయం వేసావు కోళ్ళ. సరేనమ్మా అని మామయ్య సహాయం చేస్తానంటాడు. రేయ్, ఎవడరా నువ్వు నా హాస్పిటల్కి వచ్చావు? నిన్నేం చేస్తానో చూడు అంటూ వాళ్ళ మామయ్యని గట్టిగా ఒక దెబ్బ కొడుతోంది. చచ్చాన్రా దేవుడా
అంటూ మామయ్య పెద్దగా అరుస్తాడు. ఇక లోపలున్న ఇద్దరు, అమ్మా పిచ్చిది నాన్ననేదో చేసినట్టుందే, వెళ్దాం పదా అంటూ వాళ్ళిద్దరూ తలుపు తీసుకుని బయటకు వస్తారు. రండిరా రండి, మిమ్మల్ని కొరుకుతాను. అంటూ వాళ్ళని భయపెడుతూ ఉంటుంది. ఇక అలాగే అత్తని కర్రతో కొట్టడం మొదలు పెడుతోంది. ఓసే ఆపవే, నొప్పి పడుతుంది, ఆపవే. అంటూ అత్తయ్య పెద్ద పెద్దగా కేకలేస్తూ ఉంటుంది. ఇక కొంచెం సమయం తర్వాత అనామిక ఇలా అంటుంది. నాకు బాగా నిద్ర వస్తుంది, నేను బాగా అలసిపోయాను. అంటూ గదిలోకి వెళ్ళి అనామిక విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు భర్త భార్యతో ఇలా అంటాడు. ఓసై, కోడలికి పిచ్చి పట్టిందా? అసలు ఏం జరిగింది? ఇక భార్య జరిగిన విషయం మొత్తం చెప్తోంది. కూర్చొని ఆడవండి ఇంకా అని సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నుంచి కోడలు పిచ్చి పట్టిన దానిలాగా నటిస్తూ అత్తయ్యకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఇక అలా రోజులు గడుస్తాయి. ఒకరోజు అత్తయ్య భగవంతుని ఇలా కోరుకుంటూ ఉంటుంది. ఓరి భగవంతుడా, నేను తెలుసో తెలియకో ఒక చిన్న పొరపాటు చేశాను. ఆ పొరపాటు ఇంత పెద్ద శిక్ష ఇస్తుందని అస్సలు అనుకోలేదు. ఏ డాక్టర్కి చూపించినా కూడా దాని పిచ్చి నయమే కావట్లేదు. అనవసరంగా రోజు దాంతో గొడవ పెట్టుకొని ఎంత దూరం తెచ్చుకున్నాను. భగవంతుడా, నా కోడలికి వ్యాధి పూర్తిగా నయమైతే 1,000 కొబ్బరికాయలు కొట్టుకుంటాను స్వామి. ఓసై, 1,000 కొబ్బరికాయలు కొడతానని కాదే, నేను ఇంకా ఎప్పుడు నా కోడలతో గొడవ పెట్టుకోను, ఆమెను హింసించనని కోరుకో, అప్పుడే దేవుడు దయ చూపిస్తాడు. అలా కూడా చేస్తానండి భగవంతుడా. ఇంకెప్పుడు నా కోడలతో గొడవ పెట్టుకోను, ఆమెను బాగా చూసుకుంటాను. ఆమె పిచ్చితనాన్ని పోగొట్టు స్వామి అని అత్తయ్య కోరుకుంటుంది. ఆ మాటల్ని వింటున్న అనామిక పూనకం వచ్చిన దానిలాగా ఊగిపోతూ ఉంటుంది. అదే సురేఖ, నువ్వు చేసిన పని వల్ల నీ కోడలికి పిచ్చి పట్టింది. నేను నీ కులదైవాన్ని మాట్లాడుతున్నానే. నువ్వు ఇప్పుడు ఎంతగా బాధపడుతున్నా కాబట్టి దాన్ని మారుస్తున్నాను. మళ్ళీ ఆమెని కొట్టడం తిట్టడం లాంటివి చేసావో, నిన్ను తప్ప మిగిలిన వాళ్ళందరినీ పిచ్చి వాళ్ళలాగా చేసి నే మీదకి వదులుతాను. వాళ్ళు నిన్ను ఎక్కడ పడితే అక్కడ కరిచి చంపేస్తారు అంటూ అనామిక అంటుంది. ఇక ఆ మాటలు విన్న అత్తయ్య చాలా భయపడుతుంది. అమ్మా వద్దమ్మా, అలా చేయొద్దు. నా కోడల్ని కూడా మార్చమ్మా, ఇంకెప్పుడు ఒక్క మాట కూడా అన్నమ్మా అని అత్తయ్య అడుగుతుంది. ఇక ఆ తర్వాత అనామిక ఏమీ తెలియనట్టుగా మామూలు స్థితికి వస్తుంది. అత్తయ్య, నాకేమైంది? అంటూ అనామిక అమాయకంగా అడుగుతోంది. ఏం కాలేదమ్మా. అమ్మయ్యా భగవంతుడా, నా కోడలు మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది, అంతే చాలు అని అత్తయ్య అనుకొని ఆ రోజు నుంచి కోడలతో మంచిగా మాట్లాడుతూ బాగా చూసుకుంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా కోడలు తెలివిగా చేసిన పని వల్ల అత్త పూర్తిగా మంచిగా మారిపోతుంది.